దివ్య ఎక్కడున్నావు? నువ్వేం మాట్లాడుతావు నీకేమైనా అర్థం అవుతుందా? పెళ్లి ఆపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందరికీ శుభలేఖలు పంచేసి అందరినీ పెళ్లికి పిలిచి ఇప్పుడు నేను చేసుకోనంటే అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? హా? అయినా నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆపినంత మాత్రాన ఏం చేయగలవు? లతిక ప్రాబ్లం సాల్వ్ చేయగలవా? చేయలేవుగా. పాస్ట్ ఇస్ పాస్ట్ శ్రీను. ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టుకో. అయినా లతికను నువ్వు మోసం చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి దేవుడు అని. ఆ దేవుడే మోసం చేశాడు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు శ్రీను, అర్థమైందా? రే సీను, మీ మామగారు ఈ గొలుసు పంపించారా నీకు? ఎందుకు నాన్న మోత బరువు కాకపోతే? మోత బరువా? ఏంట్రా ఇది వేసుకోపోతే పెళ్లి కొడుకు ఎట్లా అవుతావు? గొలుసు వేసుకోపోతే పెళ్లి కూతురు పెళ్లి చేసుకోదా? హాయ్ శ్రీను. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే ఆంటీ. ఏంటమ్మా నువ్వు కూడా ఇంత లేటు? దారిలో ట్రాఫిక్ జామ్ అయింది అంకుల్. ట్రాఫిక్ జామ్ అవుతా నీ పెళ్లికి వచ్చేవాళ్ళ మూలంగా కాదు, ఇదిగో వీడు పొద్దున్నే ఎదురొచ్చిన మూలంగా. చూడమ్మా ఈ గొలుసు వేసుకోమంటే వీడు బెట్టు చేస్తున్నాడు. నువ్వన్నా కాస్త చెప్పమ్మా. వేసుకో వేసుకో, పెళ్లి కళ వస్తుంది. ఏంటి దివ్య నువ్వు కూడా? ఇది మా మెడలో ఉంటే మార్వాడి కొట్లో కళ వస్తుందండి. సరే సరే, పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూపిస్తున్నావు? ఇంకా వాడే చూసుండడు. అబ్బా, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా. నేను చూపించేది ఏంట్రా? పెళ్లి పెట్టి మీద కూర్చుంటే ఎలాగో చూస్తారు కదా. అందరితో పాటు మేమెందుకు చూడాలి? నువ్వు మమ్మల్ని ముందే తీసుకెళ్లి పరిచయం చేయి. నేనా? అవును నువ్వే. పద పద. దివ్య దివ్య నా మాట ప్లీజ్ దివ్య. ఎక్స్క్యూజ్ మీ. అతనే పెళ్లి కొడుకు. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దామని. మీట్ మై ఫ్రెండ్స్. హలో. నమస్తే. ఓ, దివ్య, సారీ. భగవాన్, నమస్తే. గోపి అండ్ మోహన్. నమస్తే. మిమ్మల్ని చూడాలంటేను. మిమ్మల్నా? దివ్య ప్లీజ్, దివ్య ప్లీజ్, పదండి పదండి, పరిచయం చేశాను కదా, పదండి. బాయ్. ఏయ్, పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నాడే, వెళ్ళి అడుగు. ఏయ్, నువ్వు అడుగుతావా మమ్మల్ని అడగమంటావా? వెళ్ళి అడగవే. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాతో? నీతో కాకపోతే మాతోనా? వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. మీది లవ్ ఫెయిల్యూరా? ఫ్రెండ్స్ అంటున్నారు మీ ఆయన లవ్లో ఫెయిల్ అయ్యారు, అందుకే గడ్డం పెంచుకొని తిరుగుతున్నారు అని ఏడిపిస్తున్నారు. అందుకే చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మా ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నాను. రండి. బాగున్నావా దివ్య? నువ్వు బానే ఉంటారా? పైన కుర్చీలు సర్దించండి రా. అదంతా ఓకే కదా? ఓకే, పైకి పైకి వెళ్ళి చూసుకోసారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. తీసుకెళ్ళరా, పైకి తీసుకెళ్ళి. బాబు రండి. బాగున్నారా? బాగున్నానండి. మాస్టర్ నమస్కారం. సంతోషం, శుభం. శుభ తీసుకెళ్ళరా. అరే ఇది మన సురేష్ గారు రా. అదే అరే, ప్యాక్ సురేష్. అడ్డాడి చైన్ పోగొట్టుకున్నాడు. సురేష్, మీ బాగున్నావా? బాస్ గారు. బాగున్నారా? బియ్యం చాపోడు. రా, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అరే, తీసుకెళ్ళరా. అమ్మా దివ్య, పిలిచారా అంకుల్? ఏంటమ్మా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, గెస్ట్ అలాగే వస్తున్నారు. అలాగే. చూసుకుంటుందిలే, రండి. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. లతిక ఫ్రమ్ కేరళ. అవును. లోపల రండి. మీ గురించి శ్రీను అంతా చెప్పాడు. శ్రీను నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అలాగా. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేర్చుకున్నాను.
థ్యాంక్స్ రా సత్యం. కంగ్రాట్స్ రా. బాగున్నావా? రావేమో అనుకున్నాను. తను దివ్య. పరిచయం చేసుకున్నాను. శ్రీను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా చూస్తే బాగుండదు. రా. కూర్చో. కూర్చోండి. ఇప్పుడు వస్తాను. పద. ఇప్పుడు మీరు బాగున్నారు. మాంగళ్యం దంతనానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి భువగే త్వమేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తస్తు శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. ఓహో ఆహా, ఇప్పుడు విమల హాయ్. 10th వరకు నా హాయ్. క్లాస్మేట్. వాళ్ళ ఆయన. నమస్కారం. నమస్తే అండి. ఇది నుంచి సీను. అయ్యో, తీసుకో. ఫోటో తీద్దాం. రండి. వెళ్ళొస్తా అండి. వస్తాను. వెళ్ళొస్తామండి. అలాగే. ఉంటాను. ఓకే. వస్తాను సీను. నమస్కారం. రా, ఆరోగ్యం సుబ్బు. బాగుందా? నమస్తే. నమస్తే. సుబ్బు, ఆడు సురేష్. నమస్తే. నమస్తే. చిన్నప్పుడు విపరీతంగా అలర్ట్ మీ చేసేవాడు. ఆయనే తక్కువ కాదమ్మా. ఇప్పుడు టైం లేక చెప్పలేకపోతున్నాను కానీ ఊరేళ్ళకి ఉత్తరం రాస్తాను. అబ్బో, ఫోటో దివా. వస్తానండి. వెళ్ళగానే వీడి విషయాలన్నీ మీకు ఉత్తరం రాస్తాను. బాయ్ రా. థ్యాంక్స్ రా. ఓకే. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే. దిస్ ఇస్ లతిక ఫ్రమ్ కేరళ. నాతో పాటు డిగ్రీ చదువుకున్నాను. ఇటు సత్యం నా ఫ్రెండ్. నమస్తే. మీకోసం వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ. వచ్చిన చాలా థ్యాంక్స్ రా సత్యం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఒక ఫోటో.
ఓకే వస్తాను. థ్యాంక్స్ సత్యం. ఆ, బాయ్. వస్తానండి. నమస్తే మొత్తానికి పెళ్లి చేసుకుని ఆంటీ. పులుసుగా పెట్టావు. రండి మేడం రండి. కొట్టేనంటేనా మేడం అంట మేడం. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ నేను లైఫ్. చేయగలనా గిఫ్ట్ లేవా? నేను రావడమే పెద్ద గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మై డియర్. థ్యాంక్ యూ. దివ్య నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయామ్మా. గ్రూప్ ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ. ఇవయ్య సార్ కొంచెం దగ్గర జరగండి, ఇంకొంచెం దగ్గరగా. స్మైల్ ప్లీజ్. హలో, ఒక్క నిమిషం. మీరందరూ నా పెళ్ళికి వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. కలిసి చదువుకున్న వాళ్ళని, పాత ఫ్రెండ్స్ని ఇలా పెళ్ళిలో కలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఏంటి ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఇంటికి వెళ్ళి మీ జ్ఞాపకాలు ఒక్కసారి తిరిగేయండి. ఇలాంటి ఆటోగ్రాఫ్స్ మీ జీవితంలో ఎన్నో ఉంటాయి. బాయ్.